సమ్మర్ రానే వచ్చింది, కోకోనట్ వాటర్ తాగాలా వద్దా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కోకోనట్ వాటర్ సేఫా అసలు ప్రెగ్నెన్సీలో అని అడుగుతూ ఉంటారు. కోకోనట్ వాటర్ హ్యాస్ హై కంటెంట్ ఆఫ్ మినరల్స్. మనకి వాటర్తో పాటు దాంట్లో చాలా పొటాషియము, మెగ్నీషియము, చాలా రిచ్ కంటెంట్ ఉంటుంది. సో కోకోనట్ వాటర్తో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఇట్ విల్ ప్రివెంట్ డిహైడ్రేషన్. డిహైడ్రేషన్లో వాటర్ లాస్తో పాటు మినరల్స్ కూడా రీప్లేస్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇలా డిహైడ్రేషన్ అవాయిడ్ చేస్తుంది కాబట్టి మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. అండ్ ఎక్కువ వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి, నాజియా ఉన్న వాళ్ళకి ఈ కోకోనట్ వాటర్ మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ, చాలా సూతింగ్గా ఉంటుంది. దీంతో పాటు ఇందులో హై కంటెంట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి మెగ్నీషియం, పొటాషియం బీపీ కంట్రోల్లో ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇదే కాకుండా బేబీ గ్రోత్లో కూడా ఈ మినరల్స్ ఇంపార్టెంట్. అంటే మెగ్నీషియం, పొటాషియం, జింక్ ఇలాంటివి ఇంపార్టెంట్. సో ఈ పొటాషియం వల్ల మంచి కంటెంట్ ఆఫ్ పొటాషియం కాబట్టి మనకి పిల్లల గ్రోత్లో కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అందరూ తాగొచ్చా, ఎంతవరకు తాగాలి అని అడుగుతుంటారు. షుగర్ ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ ఇస్ అ న్యాచురల్ స్వీట్నర్. అంటే ఆ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి ఒక మోతాదులో తాగితే బెటర్. అంటే 2 డేస్కి ఒకసారి అలా తాగడం తప్పులేదు. అలా అని చెప్పేసి షుగర్ ఉందని చెప్పేసి కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. 2 రోజులకు ఒకసారి అలా తీసుకోవచ్చు. ఇట్స్ న్యాచురల్ నార్మల్ ఫ్లేవర్ ఆఫ్ షుగర్ కాబట్టి నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ.